గారి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం అయింది. ఈ 2 సంవత్సరాల కాలం ముందు ఎన్నికల ముందు చాలా మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. బడ్డీ తక్కువసరికి మనకు అర్థమవుతుంది. అమ్మాయిలో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు చేసిన పరిపాలన మనకి ఎంతవరకు మేలు చేశాడో ఎంతవరకు ఇది చేశాడు అనేది మనకు ఆస్పెక్ట్ ఉంది. మనకి ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇల్లు ఇస్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, రుణమాఫీలు అన్నారు, ఉచిత విద్యుత్ అన్నారు. ఇవెన్నో చేస్తానని చేసి అప్పుడు హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా విఫలం చెందాలని, ప్రజలు మోసం చేసి ఓటు వేయించుకున్నాడని ఒక వాస్తవాలు ప్రజలందరూ తెలియజేయడానికి వార్డుల్లోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాల్ని 100 అబద్ధాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొత్తం 100 అంశాలు కూడా పాంప్లెట్ పట్టుకొని వైఎస్ఆర్ పార్టీ గడప గడపకు కూడా చేసిన మోసపూరిత హామీలని ఇవి జరిగాయా లేదా ఇవన్నీ మీరు తెలుసుకోవాలని గడప గడపకు కూడా మన పార్టీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామి గారు జిల్లా అధ్యక్షులు ప్రతి వార్డు ప్రతిరోజు అదేవిధంగా ప్రతి గ్రామం ప్రతి మండలం కూడా గడప గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి మంచి జరగాలని ఒక దృఢ నిశ్చయంతో కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అందరం మేము కష్టపడి గడప గడపకి వెళ్ళి చేసిన హామీలు మోసపూరితమైనవని తెలియజేస్తూ గడప గడపకి కార్యక్రమాన్ని ప్రతి ఇంటి తిరిగి జయప్రదం చేయడానికి మా కార్యకర్తలతో సహా నాయకులు కార్యకర్తలు మహిళా సోదరులు సోదరీమణులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు జనాల్ని కళ్ళబొల్లు కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి కోతలరాయుడిలాగా కోతలరాయుడు సినిమా గతంలో చంద్రుతో తీశారు. అదే మన చంద్రబాబు నాయుడు తీసే బ్లాక్ బస్టర్ అయిపోను. అలాంటి మాయమాటలు చెప్పి జనాల్ని మోసం చేసి గద్దెనెక్కి వాళ్ళు సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు తప్పించి జనాల బాధలు కానీ సమస్యలు కానీ పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి. విజయనగరం జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాడే నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు ఎవరంటే మా అన్నయ్య కోలగట్ల వీరభద్రస్వామి గారు ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరు ఈ పాంప్లెట్ చదివి 10 మందికి అందరికీ చెప్పి వైఫల్యాలు గవర్నమెంట్ వైఫల్యాలు ఎత్తి చూపి చంద్రబాబు నాయుడు వీధుల్లంటే నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎవరు వీధుల్లంటే తిరగకుండా ఈ సమస్యలు ఎత్తు చూపించి సిగ్గు తెచ్చుకునేలాగా అందరికీ సమాధానం చెప్పాలని మన కార్యకర్తలకి నాయకులకి చెప్తున్నాం. 15-16 వార్డులో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోని నాయకులతోని పెద్దలతోని మహిళలతోని గడప గడపకి విజయనగరం జిల్లా అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో వెళ్ళడం జరిగింది. మరి ప్రజల దగ్గరికి వెళ్ళి చూస్తుంటే మేము చెప్పకముందే వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాకు ఫంక్షన్లు చేయలేదు, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు, ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నారు ఇవ్వలేదు. మరి ఏ ఒక్క విషయంలో చూసుకున్న చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేశారని మేము చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే చాలా మంచి కార్యక్రమం ఇది. మరి విజయనగరం జిల్లాలో కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు అన్నింటిలో కూడా ఇప్పుడు వ్యాపారస్తులు చూసుకున్న, ఉద్యోగస్తులు చూసుకున్న, నిరుద్యోగులు చూసుకున్న, యువత చూసుకున్న, విద్యార్థులు చూసుకున్న, ఎవరు చూసుకున్న మొత్తం నిజంగా చెప్పాలంటే 0 మార్కు. అక్కడ 100 సమస్యలు రాస్తున్నాయి. 100లో కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు చేశాడని ప్రజలు మేము వార్డుకి వెళ్తుంటే చెప్పడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో చూపుతున్నాం మేము ఖచ్చితంగా కోలగట్ల వీరభద్రస్వామి గారి నాయకత్వంలో ప్రజల తరపు నుండి ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా విజయనగరం పట్టణంలో ప్రజల తరపున పోరాడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజు నుంచి ప్రారంభం కాబడిన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక 15-16 వార్డుల్లో తిరగడం జరుగుతుంది. మేము ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన పాంప్లెట్ని వాళ్ళకి ఇస్తూ అందులో ఉన్న వాస్తవాలను గ్రహించమని ఈ రాసిన 100 పాయింట్లు కూడా 100 ప్రశ్నలు కూడా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలనే మేము అందులో ప్రస్తావించడం జరిగింది. అవి అమలు జరిగాయా, అమలు జరగలేదా, అవి మేము చెబుతున్న మాటలు వాస్తవాలా అవాస్తవాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందా లేదా, పరిపాలన గాలికి వదిలేసి సొంత లబ్ధి కోసం మంత్రులు మరి ముఖ్యమంత్రి గారి స్వలాభాల కోసం
వారు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజలకు వివరించడం జరిగింది. మరి ప్రజలు కూడా వారికి వారే చెబుతూ పెన్షన్ ఇస్తానన్నాడు, పెన్షన్ ఇవ్వలేదు, నా ఇంట్లో ఉద్యోగం ఇస్తానన్నాడు, ఉద్యోగం ఇవ్వలేదు, రుణమాఫీ చేస్తానన్నాడు, డ్వాక్రా రుణాలు ఇంకా అప్పటికి బ్యాంకులు పెంచిన వడ్డీలతో సహా మేము కట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మరి ప్రజలు చెప్తున్నారు. 2 సంవత్సరాల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెంది ప్రజల ఆదరణ కోల్పోయిన పరిస్థితిలో ఎప్పుడు ఈ రాష్ట్రంలో మరలా ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు రాజన్న రాజ్యాన్ని చూస్తామో, ఎప్పుడు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని మేము గ్రహిస్తున్నాము. ఇంకా ప్రజలు గ్రహించిన విషయాల్ని మరొకసారి ప్రతిపక్ష పార్టీ, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలకు వివరిస్తే వారిలో మరింత చైతన్యం వస్తుందని, రేపు రోజుల్లో అవాస్తవాలు చెప్పిన నాయకుల్ని కానీ, మోసపూరితమైన హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలను కానీ ప్రజలు ఆదరించకుండా ఉంటారన్న ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం మరి ప్రజల ఆదరణతో, కార్యకర్తల నాయకుల సహకారంతో జరుగుతుంది. మరి వార్డులో ఉన్న నాయకులు, కార్యకర్తలు మాకు దగ్గరుండి ప్రతి ఇంటికి తీసుకెళ్ళటం వారికి ధన్యవాదాలు.